హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు గౌరీ, కొత్త గాజువాక. ఇవాళ పొనగంటి కూర విత్తనం లేకుండా మొక్కలు పెట్టే విధానం హార్వెస్ట్ రెండును. ఇగండి మా అక్క తీసుకొచ్చింది, మా చిన్న అక్క తాడేపల్లిగూడెం నుంచి. ఇవి అటు పొలాల గట్టులు అంటుంటే తీసుకొచ్చింది. వీటిని మనం ఆకు మొత్తం తీసి వీటిని పెడదామండి. పెట్టాక ఎలా వస్తాయి కూడా చూపిస్తాను. వీటి ఆకులు మొత్తం తీసి చూపిస్తానండి మీకు. ఇవిగండి కొన్నిట్లే ఆకులు తీస్తాను, కొన్ని అలా వదిలేసాను. ఇవి ఇందులో పెడతాను. ఇందులో వంగనారు ఉంది, ఇందులో పెట్టేస్తాను. వంగనారు కొంచెం ఎదగ్గానే తీసేస్తాను. ఈలోపు ఇవి మళ్ళీ చిగురిస్తాయి. ఏమీ లేదు, ఇట్లా ఇలా గుచ్చేయడమే. వీటికి వేళ్ళు కూడా లేవు. వేళ్ళు లేకపోయినా సరే ఇలా గుచ్చితే వచ్చేస్తాయి. ఇది చూడండి, ఇక్కడ ఏలు పొద్దుతాయి. ఇది ఒక 10 రోజుల్లో లైట్గా చిగురెట్టుగా వస్తాయండి. ఆ తర్వాత నెల రోజుల్లో నార్మల్గా హార్వెస్ట్కి రెడీ అయిపోద్ది. ఇవి పెట్టేసాక నేను హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను. దీనికి మళ్ళీ ఏళ్ళు ఉన్నాయి, ఇక చూడండి చిన్నవి. స్పీడ్గా వచ్చేస్తుంది, కొంచెం టైం పడతాయి. వాటికి వేలు కూడా లేవు కదా, అందుకు. మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నదైనా సరే ఇలా చేయొచ్చు, ఇలా గుచ్చుకోవచ్చు. కట్ట 10-20 ఉంటుంది మార్కెట్లో. మొత్తం ఈ బాక్స్లో 4 వైపులా గుచ్చేస్తాను అలాగా. ఇవి ఎదిగేసరికి టమాటా మొక్క కానీ వంగనారు కానీ ఏవి ఉండవండి, మొత్తం తీసేస్తాను. ఇక గుచ్చేసాను, అయిపోయిందండి మొత్తం. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది, ఇదంతా ఫుల్ అయిపోద్ది ఆకు వచ్చేసరికి. నెక్స్ట్ చూపిస్తాను. ఇదిగండి నెల రోజులు ఎదిగిపోయింది మళ్ళీని వెంటనే. ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేద్దాం, ఎంత వస్తుందో చూద్దాం. మనం గుచ్చుకున్న మొక్కలండి ఇవన్నీ. ఇలాగా చిగుర్లు ఇలాగా గిల్లేస్తే మళ్ళీ ఎదుగుతుందండి, స్పీడ్గా వచ్చేస్తుంది మళ్ళీని. ఎన్నిసార్లు గిల్లే సరే. విత్తనం లేకుండా పెట్టుకున్నాండి మామూలుగా. ఇదే మొదటిసారి నేను ఇలా పెట్టుకోవడం. ఏదైనా లేతగా బాగుంది, స్పీడ్గా ఎదిగింది. నేను ఫుల్గా కూడా మట్టి అది వేయలేదు, సగమే వేసాను. అప్పుడు స్టార్టింగ్లో కూడా ఆ సగమే, ఇప్పుడు ఆ సగమే, మళ్ళీ వేయలేదు నేను. చాలా స్పీడ్గా ఎదిగిపోయింది, బాగుంది.
పప్పు పొనగంట కూర వండుకుంటే ఇంకా బాగుంటుంది. మనమైతే ఇలా డబ్బులెట్టి కొనుక్కుంటామండి. ఇలా చేసుకుంటాను. కానీ అసలైంది పల్లెటూరులో అంటే ఉన్న వాళ్ళు గట్ల మీద పొలాలలో ఉండే సరే వాడరు, కొనరు. అసలు వాళ్ళు అసలు తెచ్చుకొని వండుకోరు. వాళ్ళ కళ్ళ ముందు ఉన్నా సరే ఓన్లీ ఆషాఢ మాసంలో ఎక్కువ శాతం తింటారు. మనమైతే ఎప్పటికల్లా ఆవిడ మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం. మళ్ళీ ఈజీగా చిగురెట్టుకు వస్తుంది. వీటి వేలు చూపిస్తానండి. స్టార్టింగ్ గుచ్చాను కదా, ఇప్పుడు చూడండి ఎక్కడికక్కడ అల్లుకుంది. వేలు కూడా బాగా పాకిరాయి. ఇంకా చూడండి ఇది వేలు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉందండి. ఇది ముక్క ఇలా పొడవుగా వచ్చింది, బాగుంది. ఇందులో వంగనారు టమాటా మొక్క ఉండి కదండి, అది కొంచెం ఎదగని తీసి వేరే దాంట్లో వేసాను. చాలా లేతగా బాగుంది. నాకు ఇంతవరకు తెలీదు ఇవి గుచ్చితే మళ్ళీ నాటేస్తాయి అనే విషయం నాకు తెలియక నేను ఇంతకాలం ఇంకా అలా గుచ్చలేదు, పెట్టలేదు. అందుకని ఒకసారి మార్కెట్ నుంచి తెచ్చుకొని ఆకు మొత్తం తీసి మళ్ళీ ఇలా గుచ్చుకొని పెట్టుకున్నాండి. బాగా వచ్చిందండి. చేసేది మొదటిసారి అయినా సక్సెస్ అయ్యానండి, ఫెయిల్ అవ్వలేదు. ఈ బాక్స్ నేను తయారు చేసుకున్నాను. ఈసారి ఈ బాక్స్లు చేసేటప్పుడు ఒక వీడియో తీసి పెడతానండి. ఒకవేళ ఇప్పుడే ఇంకా ఎక్కువ కావాలి, ఇంతకన్నా ఎక్కువ కావాలంటే ఒక పని చేయొచ్చండి. వీటిని మనం లైట్గా కొన్ని కట్ చేస్తో లేకపోతే ఇలా పీకేస్తో తీసి ఇంకో బాక్స్ తయారు చేసుకొని ఆ బాక్స్లో మళ్ళీ పెట్టుకుంటే ఆ బాక్స్ ఈ బాక్స్ రెండు వస్తాయండి. అప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది ఆకు. వీటి విత్తనాలు కూడా ఎలా ఉంటాయో నాకు తెలియదు. ఇవి విత్తనాలకు కూడా ట్రై చేస్తాను ఒకసారి. అంటే అలా ఉంచుతాను, విత్తనం వస్తుందేమో ఎలా ఉంటుందో చూస్తాను. నాకైతే నచ్చింది, బాగుంది. సరే ఇలాగైతే అవ్వట్లేదు, స్పీడ్గా అవ్వట్లేదు. నేను మామూలుగా హార్వెస్ట్ మొత్తం చేసి మీకు చూపిస్తాను లాస్ట్ ఎలా ఉందో, ఎంత వచ్చిందో అన్నది. ఇంకేంటి హార్వెస్ట్ అయిపోయింది. ఇంక ఇది వచ్చింది పొనగంట కూర. మొత్తం ఆకు తీస్తాను, చిన్నవి బాగా చిన్నవి వదిలేసాను. బాగా వచ్చింది. నెక్స్ట్ టమాటాలు ఉన్నాయండి, కొంచెం హార్వెస్ట్ చేద్దాం. ఇక టమాటా ఇంకా ఎదగలేదు, కాయలు ఇంకా పింజీలు చిన్నవి లైన్గా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఇదండి ఇటువైపు కూడా ఉన్నాయి టమాటా. బాగా కాసిన చెట్టు, నాకైతే నచ్చింది. ఆల్రెడీ ఇంతకుముందు కూడా హార్వెస్ట్ చేశాను, వీడియో అది తీయలేదు. ఇగో ఇక్కడ 4-5 కాయలు ఉండి ఒక కాయ పచ్చిగా ఉందని వదిలేస్తాను. ఇది ముగ్గింది, ఇవన్నీ తీస్తాను. దీనికి అలాగే తీస్తాను.
మొత్తం హార్వెస్ట్ చేస్తాను. వంగ చెట్టు అండి, ఎక్కడికక్కడ లేతగా చిన్న చిన్న కాయలు దిగాయి. నాటు వంకాయ. బాగుంది. ఇంకా లేవు. ఇగో పొట్టి కాకరకాయ, చేదు పొట్టి కాకరకాయ. ఇవి ఆదింపులో పెట్టానండి. మేడ మీద అయినా బాగానే కాస్తాను. ఇదంతా తోటకూర విత్తనాలకు ఉంచేసాను. ఉడితే వీటిని కట్ చేసేస్తుంది దాని పళ్ళతోని నోటితోని ఎక్కడికక్కడ. ఇవి కనీసం విత్తనం తయారయ్యే వరకు ఉంచట్లేదు, మొత్తం రాలిపేస్తుంది. పాలకూర కూడా విత్తనాలకు ఉంచానండి. ఇక మొక్కలు వెనులు. ఇప్పుడు టమాటా మొక్క ఉంది, ఇది ఇంకా స్టార్టింగ్ అవుతుంది. ఆగాకరకాయ పాదు. ఇదిగో చిక్కుడు పాదు, ఇది కూడా ఇందులోనే ఉంది. ఇందులో ఆగాకరకాయ ఉంది, చిక్కుడు పాదు ఉంది, పాలకూర ఉంది, పుదీనా ఉంది. ఇంత చిన్న కుండీలు, ఇంట్లో తయారు చేసుకున్న కుండీలు ఎన్ని రకాలు ఉన్నాయండి. ఇంకా చూడండి, ఆగాకరకాయ, చిక్కుడు ముక్క, ఇదే చిక్కుడు పాదు. ఇక్కడే ఉంటాయి. ఇవిగా చిక్కుడు. ఇవ్వండి ఆగాకరకాయలు. ఇది తీసి దుంప తీసి వేరే దాంట్లో వేయాలి. సారం సరిపోక పువ్వు వస్తుంది కానీ పింజి కింద తయారవుతుంది కానీ రాలిపోతుంది. నా చేతి వరకు రావట్లేదు. కానీ ఈ 2 కాయలు మాత్రం బాగా ఎదిగాయి, నాకు బాగా నచ్చాయి, బాగున్నాయి. టమాటా ముక్కలు చాలా చోట్ల పెట్టాను. పొట్టి కాకరకాయ కూడా వేరే చోట పెట్టాను, అవి కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇదిగో ఆగాకరకాయ కాదు, చేదు కాకరకాయ అండి, సారీ. ఇదిగో చేదు కాకరకాయ. ఇందులో పెట్టాను కదా, పెట్టినప్పుడు వీడియో తీసాను మొక్కలు పెట్టేటప్పుడు. ఇందులో చేదు కాకరకాయ, అందులో ఒక చిక్కుడుకాయ అని పెట్టాను. ఆ చిక్కుడుకాయ కాదు, బీన్స్ పిక్కలు. ఇందులో టమాటా మొక్కలు అప్పుడు పెట్టిన మొక్కలండి. ఇవిగా చూడండి ఎంత పెద్దగా పువ్వు వస్తుంది. ఇందులో కాయ అయితే దిగేసింది, చిన్న చిన్న పింజలు వచ్చాయి. పాదు బాగా పైకి వెళ్తుంది. ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేశాను, వీడియో అది తీయలేదు పొట్టి కాకరకాయ. అవి హార్వెస్ట్ చేశాక మళ్ళీ వచ్చేయండి. ఇవి బాగా చిన్న చిన్న సైజు, కానీ బాగున్నాయి, లేతగా ఉన్నాయి. టమాటా మొక్కలు కూడా అక్కడ ఉన్నాయండి, ఆ లైన్లో ఇంట్లో చేసుకుని కుండీలో పెట్టుకున్నాం లైన్గా. ఓకే అండి, ఓకే బాయ్, ఉంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.